ఆలమూరు జనసేన పార్టీ అధ్యక్షులు సత్య గారికి, ఆలమూరు గ్రామ పార్టీ అధ్యక్షులు కట్టా రాజు గారికి, అలాగే నిస్వార్థంగా పదవి నాకు ముఖ్యం కాదు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ముఖ్యం అని చెప్పి మన పార్టీలోకి వచ్చి ముందు నుంచి మనతో పాటు నడుస్తున్న గుత్తుల నాగేశ్వరరావు గారికి, అలాగే ఆలమూరు సీనియర్ నాయకులు మంచి వ్యక్తి చల్లా బాబీ గారికి, మళ్ళీ పెద్దపల్ల ఫైర్ బ్రాండ్ మాకినేని బాబీకి, అదేవిధంగా మన ఆలమూరు హాస్పిటల్ కమిటీ సభ్యులుగా నియమింపబడినటువంటి పట్టాభి గారికి, అలాగే ముందు నుంచి కూడా మన పార్టీకి చంద్రూరు గ్రామంలో అండా కొండగా ఉంటున్నటువంటి మన దేశభద్ర సత్యనారాయణ గారికి, అలాగే జొన్నాడ ఐటీ కోఆర్డినేటర్ మన శివ గారికి, శివశంకర్ ప్రసాద్ గారికి, పెద్దలు సౌమ్యుడు ఆలమూరు మండల నెంబర్ పంచాయతీ బోర్డు నెంబర్ సీనియర్ నాయకులు మన చల్ల వెంకటేశ్వరరావుకి, అలా చేస్తూ ఉంటుంది. కొద్దిగా సుభాషం చూస్తే చాలా బాగా డెవలప్ చేస్తున్నాడు. ఇటువంటి నాయకులే కావాలి జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు తగ్గట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంత మంచి వ్యక్తి, ఎప్పుడు తపన పడుతూ ఉంటాడు నా గ్రామంలో ఏం చేయగలను, గ్రాంట్స్ ఎలా తేగలను, డెవలప్ చేయగలను అని చెప్పి. అటువంటి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం, అలాగే ఎంపీటీసీ గారు పట్టాభి గారికి, అలాగే మరొక గ్రామం మన మండలంలో మంచి గ్రామం మూలస్థానం గ్రామ డైనమిక్ లీడర్ జేపీ గారికి, అలాగే మీ గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు నామం సుబ్బారావు గత 10 సంవత్సరాలుగా అయితే నాతో మంచి మిత్రుడు, స్నేహితుడు, రాజకీయంగా ఉన్న మంచి స్నేహితుడు, అలాగే మన దారపాటి శ్రీనివాస్ చౌదరి గారు నీటి శాఖ అధ్యక్షులు కూడా ఈ మధ్యకాలంలో అయ్యారు. అప్పటి నుంచి నెక్కరేసి నీటిలో తప్ప ఎక్కడ రోడ్డు మీద కనపడతాం మానేసేది నీటి శాఖ అధ్యక్షుడు. అలాంటి శ్రీనివాస్ చౌదరి గారికి, అలాగే బొబ్బుల రామకృష్ణ గారికి, సామాన్యుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుంది అని ఒక రాజకీయం చేసి నిస్వార్థంగా నిజాయితీగా జనసేన పార్టీ నాకు ముఖ్యం, పవన్ కళ్యాణ్ గారికి నాకు దేవుడు, మిగిలిన వారితో నాకు సంబంధం లేదు అని ఒక ప్రయాణం చేసి మంచి విలువల నాయకుడు, నాకు అత్యంత ఇష్టడు సందిపూడి సర్పంచ్ తోట వెంకటేశ్వరరావు కూడా నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. కూడా ప్రతి జన సైనికుడికి న్యాయం జరిగే విధంగా మా వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రాజకీయంగా నేను నిలబడ్డానంటే ఈరోజు మీ అందరి అభిమానం వల్లే, మీ అందరి కోసమే. ఒక నిరుత్సాహం అనిపించిన నా కోరిక ఏంటంటే, మనల్ని నమ్మిన జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారు నమ్మిన జన సైనికుడు కానీ ఎవ్వరు కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళందరికీ అండగా ఉండాలి, వాళ్ళందరినీ నాయకులు చేయాలి, న్యాయం చేయాలని ఆలోచన చేస్తే నా వంతు కృషి చేస్తూ ఉన్నా తప్ప వేరే ఆలోచన అయితే లేదు. ప్రతి జన సైనికుడికి కూడా నా వంతు అండగా ఉంటా, సహకరిస్తూ ఉంటారు. ఎందుకంటే పనపల్ల గ్రామం వరకు పోతుంది, నా పని ఉండదు. ఎందుకంటే మీ పేషెంట్ గారు సర్దేస్తూ ఉంటాను చాలా వరకు. కాదు కుదరదంటే నేను చెప్తాను, నాకు అన్నీ అయిపోయిన తర్వాత తప్పదు ఇలా చెప్పాలంటే చాలా వరకు చెప్పలేకుంటారు తప్ప మిగిలిన గ్రామాల్లో అంతవరకు సమన్వయం చేసుకుంటూ ఉన్నాం. మీ అందరికీ అండగా ఉంటాం, మేము ఏ మాత్రం అనడం లేదు. మీ ప్రెసిడెంట్ గారు కానీ, మీ ఎంపీడీసీ గారు కానీ, మీ అందరితో కలిసి మీకు మేమంతా అందుబాటులో ఉంటాం. ఎవరు నిరుత్సాహపడద్దు, స్ట్రీమ్ లైన్ చేసుకుందాం. త్వరలో కూడా ప్రభుత్వంలో మనం కింద స్థాయిలో కూడా గ్రామ స్థాయిలో కూడా సరి చేసుకుని కలిసి వెళ్తాం. ఒకటి నిరాశ అయితే మనం వల్ల, ఎందుకంటే మనం కూడా ప్రభుత్వంలో భాగం, మనం కూడా పార్ట్నర్స్ ఉండే ప్రభుత్వంలో, మనకి హక్కు ఉంది, మనం కష్టపడి నెగ్గించుకున్నాం, మనకు అన్ని అవకాశాలు వస్తాయి. మన అధ్యక్షులు చెప్తూ ఉంటారు ఎప్పుడు, పోరాడితే పోయిందే ఉందిరా బానిస దగ్గర తప్ప అంటూ ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా. అప్పుడే పోరాడే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, రెండు పార్టీలతో పోరాడేమప్పుడు.
ఇప్పుడు మనం పోరాడడానికి పైవే ఉంటే 100% మనం స్ట్రైక్ రేట్ సాధించిన నాయకులు, మనం మంచి నిజాయితీ గల నాయకులు వెనకాల ఉన్నాం. ఎవ్వరూ భయపడడం వల్ల నిజాయితీ గల జన సైనికులు మీరందరూ ఉన్నారు. పోరాటం చేయదైనా మీ హక్కులు సాధించడానికి నా వంతు కృషి చేస్తాను. మీ పెద్దలు ప్రెసిడెంట్ గారు కానీ, ఎంపీడీసీ గారు కానీ, గ్రామ పెద్దలు కానీ అందరినీ కలుపుకుని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ముఖ్య ఎజెండా ఆవిర్భావ దినోత్సవం. ఆవిర్భావ దినోత్సవం మన మార్చి 14న మన జిల్లాలో జరిపించారు. నిజాదంటే మన జిల్లా అంటే వారికి అభిమానం, కొత్తపేట నియోజకవర్గంలో అభిమానమే వారికి ఏం తక్కువ వస్తుంది వల్ల. అయితే మనం గతంలో జరిగింది కవాతు, అద్భుతంగా జరిగింది ధవళేశ్వరాన్ని. ఇప్పుడు కూడా చరస్థాయిగా చెప్పుకునే స్థాయిలో ఆ రోజు కవాతు జరిగింది. దాన్ని మించే స్థాయిలో మన కవాతు ఈరోజు ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో జరగాల. ఎందుకంటే ఎన్ఐ కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సభ. అందులో మన అధ్యక్షులు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి యొక్క గ్రామంలో, నియోజకవర్గంలో చేత మన అందరం భారీ స్థాయిలో వెళ్ళి దాన్ని విజయవంతం చేయాలి. మీ అందరి ఆశీస్సులు సహకారం కావాలి. అలాగే మీకు అవసరమైన వాహనాలు ఏమైనా సమకూర్చాలంటే పెనపల్ల వరకు అయితే సర్పంచ్ గారు నాకు ముందే ఇచ్చేసారు. మీరు ఏం ముట్టుకుంటే ఎక్కడ ఒక మామయ్య వేసేసుకుంటారు. ఆయన ఆ గ్రామాన్ని చూసుకుంటారు. చూసుకున్న అవసరమైతే కూడా ప్రతి గ్రామంలో ఏ గ్రామానికి ఇంకా మిగిలిన గ్రామాలు చెప్తున్నా మన తండ్రిపడి కానీ ఏదైనా బస్సులు అరేంజ్ చేద్దాం అనుకున్నాం. బస్సులు కానీ ఫుడ్ కానీ అన్నీ అరేంజ్ చేయబడతాయి. అందుచేత మీరు రావాల్సుకున్నాం. మన వాళ్ళందరూ కూడా వాహనాలు సమకూరుస్తాం, అలాగే ఫుడ్ సమకూరుస్తాం. అందరూ కూడా స్ట్రీమ్లైన్ చేసుకోండి. ఎందుకంటే కమిటీ సభ్యులు మన జేపీ గారు కానీ, మన సర్పంచ్ గారు, ఆలమూరు వారు, చల్లాబాబు వీళ్ళందరూ ఉన్నారు. కోఆర్డినేట్ చేస్తారు. ఈ 2 రోజుల్లో మీకు పూర్తి స్థాయిలో కోఆర్డినేట్ చేసి ఎంపీటీసీ గారు ఎలా వచ్చేవచ్చు, బర్బాన్ ఎంపీటీసీ గారు అందరూ మీ అందరికీ కోఆర్డినేట్ చేసి మొత్తం భారీ స్థాయిలో మనందరం కలిసి మీరందరూ నియోజకవర్గ స్థాయిలో హైవే ఇంక్రీస్ అవసరమైతే హైవే నుంచి అది ఎలాగనేది కలుపుకుని ప్లాన్ చేసుకుని కలిసి అంతా బాగుంటుంది. మా కొత్తపేట నియోజకవర్గం బలం ఏంటో కూడా చూపించినట్టు ఉంటుంది. మీ అందరి సమక్షంలో కలిసి వెళ్ళవలసింది కోరుచు. మీకు అన్ని రకాలుగా ఏ అవసరమో మీరు చెప్తే మన ప్రెసిడెంట్ గారు కానీ, మన మండల ప్రెసిడెంట్ సత్య గారు కానీ, కమిటీ సభ్యులు జేపీ గారు ఉన్నారు, చల్లాబాబు గారు అందరూ కూడా మీ పూర్తి సహకారాలు అందిస్తారు. దీన్ని అద్భుతంగా విజయవంతం చేస్తారు. మనం టీవీలో చూస్తూ ఉన్నాం. గత 45 రోజులు ఎక్కడో కుంభమేళ చాలా అద్భుతంగా జరిగింది. 65 కోట్లు జనం అది ఇది అని చెప్తూ ఉన్నారు. చాలా బలంగా చెప్తూ ఉన్నారు. అయితే మన ఆవిర్భావ దినోత్సవం మార్చి 14న దాన్ని మర్చిపోయి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సభ మార్చం చేయడం కూడా ఆ స్థాయిలో మనం వెళ్ళాలా, విజయవంతం చేయాలా. మనం అందరం మన పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి మీ అంతే ఉన్నాం, మీకు అండగా ఉన్నామని చెప్పి వారికి కూడా మంచి ధైర్యం ఇచ్చి వారి ఆశీస్సులతో మన రాష్ట్రాన్ని, మనల్ని అందరినీ ముందుకెళ్లే విధంగా మీరందరూ సహకరిస్తారని చెప్పి తెలియజేస్తూ సమయాభావం ఇప్పటికీ నేను తెలుపుతున్నారని చాలా బాగుందా. అందరికీ మరొకసారి క్షమాపణ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఒక్క చిన్న జోష్ ఇవ్వాలి. ఎందుకంటే ముందుగా మరొక మనవి, మనం ఆ రోజు చాలా ఉత్సాహంగా చేస్తాం. అందులో ఇక్కడ చాలా ఫైర్ బ్రాండ్స్ ఉంటాయి. యువత క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలా. మన పవన్ కళ్యాణ్ గారు కోరుకునేది ఏంటంటే అతి జాగ్రత్తగా వెళ్ళాలా, జాగ్రత్తగా రావాలా. బళ్ళు మీద వెళ్ళినప్పుడు కానీ, వెహికల్స్ మీద వెళ్ళినప్పుడు కానీ. ఎందుకంటే మన జనసేన పార్టీ గౌరవం కాపాడుకోవాలా. మనం మీటింగ్ వెళ్ళి వచ్చే వరకు మన కుటుంబ సభ్యులు మన కోసం ఎదుర్కొంటారు కాబట్టి వారు కూడా క్షేమంగా రావాలి అని కోరుకుంటారు. కాబట్టి మనం అందరూ క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.